హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్. ఈరోజైతే మార్నింగ్ ఫాస్ట్గా లేచాను. ఇంకా లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా చక్కగా ఇల్లు అయితే మొత్తం ఊకేసుకొని ఇంకా బయట వచ్చి అయితే ఊకేస్తున్నాను. ఇవాళ ట్యూస్డే కాబట్టి ఇంకా ముగ్గు పెట్టుకోవాలి. అంటే రోజు పెట్టట్లేవంటే ఇంతకు ముందుకు రెగ్యులర్గా పెట్టేదాన్ని రోజు. కానీ ఇప్పుడు కొన్ని రోజులుగా మాకు పూజ పునస్కారం ఏం లేదు కదా, జస్ట్ ఊకి వదిలేస్తున్నాను. జస్ట్ ట్యూస్డేస్ ఫ్రైడేస్ అలా ముగ్గు పెడుతున్నాను. ఇంకొకటి ఈ వర్షాలకు అసలు కుదరట్లేదు అనుకోండి. నేను ముగ్గు పెట్టిన ఇంటి ముందు ఎప్పుడు వాటరే కాబట్టి అలా కూడా అసలు ఊకడం కూడా మహా గండంగా గడిచింది మొన్నటి వరకు అయితే. ఇప్పుడు 2-3 డేస్ నుంచి వర్షాలు లేవు కదా, ఇంకా పీస్ఫుల్గా అయితే ఇంకా నీట్గా అయితే ఊకేసుకుంటున్నా. కానీ మీరు నమ్మరు కదా, పొద్దున లేచేంత వరకేమో అస్సలు లేవబుద్ధి కాదు. కానీ పొద్దున్న లేచిన రోజు ఆ పనంతా ఫాస్ట్గా అయిపోయి పని కూడా చాలా ప్రశాంతంగా ఆగమాగం అవ్వకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా డే. ఏమంటారు, అవునా కాదా? ఇంకా తర్వాత అయితే కొన్ని వాటర్ చల్లుకొని మంచిగా వైపర్తో అయితే వాటర్ అంతా కొట్టేసుకొని ఇక్కడైతే నేను ముగ్గేసేసుకుంటున్నాను. ఇంకా నైట్ బాగా ఖమ్మం వెళ్ళేసి వచ్చిండే, అందుకే బ్యాగ్ ఇట్లా అవన్నీ ఉతికేసా. ఆయన బ్యాగ్ అక్కడ ఆరేసా. అసలు వర్షం పడుతుందో పడదో తెలియకుండా అయింది. రాత్రి అడిగితే మా బావ కూడా వర్షం ఖచ్చితంగా పడుతుంది, ఫుల్గా పడుతుంది అన్నాడు. నేను కంగారు పడినా. ఇంకా నైట్ చాలా లేట్ అయిండే. అదే వింత నాకు, అదేంటి నేను నైట్ చాలా లేట్గా పడుకున్నాను కదా, అయినా ఫాస్ట్గా మెలకు వచ్చింది ఏంటి అని. ఎందుకు లేట్ అయిందంటే మా గలీలో గణేషుని తీశారు. నైట్ 12:30 అయింది అసలు. చూసి ఇంకా అప్పుడు పడుకున్నామన్నమాట. ఇంక ఇక్కడైతే నేను చక్కగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఇవాళ ఏంటి స్పెషల్, చాలామంది ట్యూస్డే అంటే మేమైతే ఎల్లమ్మ తల్లికి, అంటే మేమంటే మా బావ వాళ్ళు కాదు, మా అమ్మ. మీరేం దేవుడిని కొలుస్తారు? హనుమాన్ అంటారు కదా చాలామంది. మీరు ఎవరిని కొలుచుకుంటారు అన్నది కామెంట్ చేయండి. ఇంకా నేను లోపలికైతే వచ్చేసి పిల్లలకి బావ మట్టికైతే రైస్ తీసి చెరుక్కొని కడిగేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మన మొహానికి ఎప్పుడూ చలన మిగులుతూ ఉంటుంది. అరే ఎంత కాదనుకున్నా రేర్గా ఒక 10 డేస్లో 3 డేస్ అయిపోతుంది. 7 డేస్ చలనం తప్పట్లేదు. ఇంకా వాళ్ళ కోసమే పెట్టానన్నమాట. ఇంక ఇక్కడ చూసారా నా ముగ్గు, ఇది మా అమ్మ ముగ్గు. అయ్యో, ఇప్పుడు వీడియోలో చూస్తే నాకు గుర్తొచ్చింది, నేను ఇంకో డిజైన్ వేయలేదు అందులో. ఇట్లా ఉంటుంది మనతో ముచ్చట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలైతే బయట పెట్టుకొని పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను. ఒక పక్క టీ ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకా నేనైతే నైట్ దండం మీదకి వెళ్ళి తీసిన బట్టలు అయితే మర్చేసుకుంటున్నాను. మొన్నటిదాకా వర్షాలు పడుతున్నాయని తీసానా, ఇప్పుడేమో ఒకవేళ పడుకున్నాక అర్ధరాత్రులు వర్షం వస్తే ఉతికిన బట్టలు తడిసిపోతాయన్న భయంతో తీసి చీరల మీద అయితే వేసుకున్నాను. నైట్ అయ్యేటప్పటికి కొంచెం చల్లగా అయ్యండి, అప్పుడే మర్చేసేదాన్ని. కానీ కొంచెం చల్లగా ఉన్నాయి, పొద్దుటి వరకు కొంచెం ఇట్లా వామ్ లాగా అవుతాయి కదా అని చెప్పి చీరల మీద వేసాను. ఇంకా అక్కడ అవి 2 అయ్యేలోపు ఇక్కడైతే పిల్లల బట్టలు మాత్రమే ఉన్నాయి, ఎక్కువేం లేవు. పాపవి ఇద్దరు బాబులవి టీషర్ట్స్, వాళ్ళ చెడ్డీలు మాత్రమే ఉంటాయి. ఇంకా అవి మర్చేసుకుంటున్నాను. మా అమ్మాయి అయితే మొత్తం అబ్బాయిలాగా ఇంకా వాళ్ళ అన్నయ్యల టీషర్ట్లకే అట్రాక్ట్ అయిపోయిందనమాట. కానీ బాగానే ఉంది అందులో కూడా. మా అమ్మాయి అయితే మాకు ఫ్రాక్స్లో కంటే వీటిలో బాగా కనిపిస్తుంది, కొంచెం మోడ్రన్గా. ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తాం మా చిత్తాలకి. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రాక్స్ చాలా తక్కువ. తన బర్త్డే నుంచి స్టార్ట్ చేసాం ఫ్రాక్స్, అసలు తన ఫస్ట్ బర్త్డే నుంచి. అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా మోస్ట్లీ ఇవే, చాలా తక్కువ ఉంటాయి ఫ్రాక్స్, చాలా తక్కువ. అలా ఇంకా నేనైతే అన్నీ మర్చేసుకొని నీట్గా అయితే సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీ పిల్లలకి ఏది ఎక్కువ వేస్తారు, కంఫర్టబుల్లా లేకపోతే ఫ్రాక్స్, మోడ్రన్, వెస్ట్రన్ రకరకాలుగా ఉంటాయి కదా. ఇంకా అవి మర్చేసుకొని వచ్చి టీ పోసేసి ఇప్పుడు పక్క అయితే గిన్నెలు తోమేశాను. టీ మరిగేలోపు అన్నం అయ్యేలోపు గంజి వంపుకుంటూ టీ చూస్తూ నేనైతే గిన్నెలు తోమేసాను. నైట్ ఉంటే ఇంకా టీ అయితే బావకు పోసి నేను కూడా పోసుకొని టీ తాగేశాక నేనైతే అంటే ఫాస్ట్గా లేచాను కదా, కొంచెం పని అయితే స్లోగా చేసుకుంటున్నాను, కంగారు ఏం లేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు నిమ్మలంగా. చట్నీ కోసం నేను ఇక్కడైతే పల్లీలు, మినపప్పు, పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. ఈరోజు కూరగాయలు ఏం లేవు, చెప్పాను కదా బావ ఖమ్మం వెళ్ళి నైట్ ఎప్పుడో వచ్చాడు. ఇంకా ఆప్షన్ లేదు, ఆయన తెచ్చే ఆప్షన్ కూడా లేదన్నమాట. అక్కడ ఎవరో చనిపోతే వెళ్ళాడు, సో ఆయన అవి తేలేడు కాబట్టి చావుకి వెళ్ళేసి వస్తూ ఏం తేలేడు.
ఎర్లీగానే వచ్చాడు 8 కల్లా, అయినా సరే వీలు కాలేదు. అందుకే ఇంకా ఆప్షన్ ఏం లేక నేనైతే ఇక్కడ పులిహార చేసేస్తున్నాను. ఇది మై స్టైల్ ఆఫ్ పులిహార. ఇంకా అటు పులిహార చేస్తూనే ఇటు పక్క అయితే నేను చట్నీ పట్టేసుకుంటూ ఒక పక్క దోశలు కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకరికి వేసి ఇంకొకరికి ఆపలేను కదా. వాళ్ళిద్దరు కూడా ఎవరు ఫాస్ట్ అవ్వరు. వాష్రూమ్లో నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళు అయినా అంతే తయారవుతారు, సెకండ్ వచ్చిన వాళ్ళు అయినా అంతే తయారవుతారు. నిమ్మలంగా కోంబు చేసుకొని తుడుచుకొని బనీన్లు వేసుకొని యూనిఫామ్లు వేసుకొని సిద్ధం చేసుకునే లోపని ఇంక ఇద్దరికి ఒకేసారి వేసిస్తాను దోశ. అంటే చెరో 2 వేసిస్తాను. ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా తర్వాత నేనైతే నా తాలింపు చల్లగా అయిపోయింది, ఇందులో నిమ్మకాయ రసం అయితే వేసేసాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అన్నం విప్పి అందులో నిమ్మకాయ రసం కలిపి తర్వాత తాలింపు పెడతారు. అమ్మో, నేను అన్ని గిన్నెలకు పూసుకోలేనని చెప్పి ఇందులోనే ఆ చల్లారాక నిమ్మకాయ రసం వేసి ఇంకా అన్నం వేసి కలిపేసుకొని ఇంకా బాక్స్లలో అయితే పెట్టేశాను. నలుగురికి అదే. అసలు ఈ పులిహార అంటే నాకు భలే బెజార్ వస్తుంది, తినబుద్ధే కావట్లేదు. వాళ్ళ మట్టుకు చేసి పెట్టేశాను. ఈ అన్నం అయితే నేను మిగిలించుకోవడం అంటే రాత్రి అన్నం కొంచెం ఉంది కదా. ఇంక ఈరోజు స్నాక్ అయితే పిల్లలకి గోవా పెట్టాను. బావకైతే నో స్నాక్. ఆయన వచ్చి లంచ్ బాక్స్ తింటేనే అదే మహా ఎక్కువ అయిపోతుంది. ఇంకా సర్ది వాళ్ళకైతే పెట్టేస్తున్నాను. నైట్ వాళ్ళ డాడీతో పాటు వీళ్ళ బాస్కెట్స్ కూడా వాష్ చేశాను. ఇంకా వాళ్ళకి అవన్నీ సర్ది మా చిత్తలకి కూడా దోశ వేస్తే అస్సలు తినట్లేదు. తినిపియమంటే ఒక్క దోశ చూడండి ఆడ ఈడ గిల్లి తినిపియు అని నేను వాళ్ళకి సర్దుతున్నప్పటి నుంచి చుట్టూ తిరుగుతూ ఉండే అనమాట. సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి పంపించేస్తూ ఈమెకైతే దోశ తినిపించేసాను. ఇంకా ఆమెను రెడీ చేశాక బావకైతే మళ్ళీ దోశ వేస్తున్నాను. మంచిది అయింది నిన్న దోశ పిండి పట్టుకోవడమే, లేకపోతే అదే సరిపోతుందని ఉంటే ఇవాళ మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి కష్టమయ్యేది. ఇంక ఇక్కడైతే బావకు దోశ వేస్తున్నాను. కాళ్ళు అయితే విపరీతంగా వస్తాయి తెలిసి దోశ వేస్తూ. అంటే మోస్ట్లీ అప్పట్లో కూర్చొని వంటలు చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు అన్ని వంటలు నిల్చోనే కదా, పనులన్నీ తోముకోవడం కాంచి ప్రతిదీ నిల్చోనే కదా. పొద్దున్న అంత